సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రజనీ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో మరోసారి ప్రేక్షకులను మెస్పరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. కూలీ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని డైనమిక్ పోస్టర్తో వెల్లడించారు. అయితే అదే రోజున బాలీవుడ్ క్రేజీ స్పై థ్రిల్లర్ వార్ 2 కూడా రిలీజ్ కానుంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ వార్ తప్పదని ఫ్యాన్స్ అంటున్నారు. రజనీ కూలీ విజయ జెండా ఎగరవేస్తాడా లేక వార్ 2 బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుందనేది హాట్ టాపిక్గా మారింది. ఈ రెండు బిగ్ బడ్జెట్ మూవీస్ మధ్య పోటీ ఫ్యాన్స్లో ఉత్కంఠ రేపుతోంది. మరి బాక్స్ ఆఫీస్ బరిలో విజేత ఎవరో చూడాలి. ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సూడల్ వెబ్ సిరీస్తో మళ్లీ సందడి చేసిన ఈ తెలుగమ్మాయి ఇంకా ఎందుకు సైడ్ లైన్ అవుతోంది? తెలుగులో సినిమాలు బాగానే చేయాలని ఉందంటోన్న ఐశ్వర్యకు ఆఫర్లు రావడం లేదా, ఇవ్వడం లేదా అన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. గతంలో టాలీవుడ్పై అసహనం వెల్లగక్కిన ఈ బ్యూటీ కౌసల్య కృష్ణమూర్తితో 2019లో డెబ్యూ చేసి 6 ఏళ్లలో పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేదు. కానీ కోలీవుడ్లో మాత్రం ఐశ్వర్య ఫుల్ స్వింగ్లో ఉంది. కురుపార్ నగరం, మోహన్ దాస్ షూటింగ్స్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటే తీయవర కులైగల్ నడుంగాతో బిజీగా మారింది. ఇక కన్నడలో ఉత్తరాఖండ్తో ఎంట్రీ ఇస్తున్న షూటింగ్ ఇంకా లేట్ అవుతోంది. తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ షైనింగ్ స్టార్కు టాలీవుడ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో, నిర్మాతలు ఈ తెలుగు టాలెంట్ను గుర్తిస్తారా లేక అలాగే మిస్ చేస్తారన్నది హాట్ టాపిక్గా మారింది. పుష్ప సినిమాతో పాన్ వరల్డ్ స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టైలిష్ హీరో దర్శకుడు అట్లీతో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను కూడా లైన్లో పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం ఈ బిగ్ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ అండ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను సంప్రదించారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్ సరసన ఆడిపాడేందుకా లేక వేరే కీలక పాత్ర కోసం అనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ఈ వార్త గాసిప్ స్టేజ్లోనే ఉన్నప్పటికీ సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలిగిన ప్రియాంక గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తోంది. అయినా టాలీవుడ్ దర్శకులు ఆమె కోసం క్యూ కడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటిదాకా తెలుగులో ఆమె రామ్ చరణ్తో తుఫాన్లో మాత్రమే నటించింది. ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఆమె ఎంట్రీ ఇస్తే టాలీవుడ్లో మరోసారి సందడి చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ గాసిప్ నిజమవుతుందా? ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? వేచి చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన హవాను చాటుకున్నారు. 7 వయస్సు దాటినా సౌత్ ఇండియా హీరోలు గట్టి పోటీ ఇస్తూ తాజాగా కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమై వేగంగా పూర్తయింది. దీంతో రజనీ ఫ్యాన్స్తో పాటు కోలీవుడ్, టాలీవుడ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ 40 కోట్లకు, నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ 125 కోట్లకు అమ్ముడుపోయాయి. శాటిలైట్, ఆడియో, హిందీ రైట్స్తో కలిపి 200 కోట్ల బిజినెస్ జరిగింది. తమిళ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు డీల్ అయ్యాయి. మొత్తంగా రిలీజ్కి ముందే కూలీ 750 కోట్ల బిజినెస్తో కోలీవుడ్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. తెలుగులో నాగవంశీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకోగా రిలీజ్ తర్వాత ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. రజనీ స్టామినాకు ఇది మరో నిదర్శనం. మోహన్ లాల్ నటించిన L2 ఎంప్రాన్ సినిమా వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. 2019లో వచ్చిన లూసిఫర్కు సీక్వెల్గా పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ విజయంతో పాటు రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్ర బిందువైంది. తాజాగా నిర్మాత గోకులం గోపాలన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులు సంచలనంగా మారాయి. ఏప్రిల్ 4, 2025న చెన్నై, కొచ్చిన్లోని గోపాలన్ కార్యాలయాలపై ఈడీ సోదాలు చేసింది. గోపాలన్ నడిపే శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థపై ఫెమా చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. సుమారు 1000 కోట్ల రూపాయలతో ముడిపడిన ఈ దాడులు చెన్నైలోని కోడంబాకంలో కీలకంగా సాగాయి. గోద్రా అల్లర్ల ప్రస్తావన, సెన్సార్ కట్స్, రాజకీయ వివాదాలతో
ఇప్పటికే హాట్ టాపిక్గా ఉన్న ఎంపురాన్కు ఈ దాడులు మరో మలుపుగా మారాయి. సినిమా పరిశ్రమతో పాటు రాజకీయ, సామాజిక వేదికలపైన ఈ పరిణామాలు చర్చనీయాంశంగా నిలిచాయి.